ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा वरदाकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृतहर्षि भीतिमशेषजन्तुः स्वस्ते स्मृतमतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्मधन्या सर्वोपकारकरणाय सदार्धचित्त सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते शरणागतदीनात्मपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयोभ्रास्ताहिनो देवी दुर्गा देवी नमोऽस्तुते ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనకి ప్రతిరోజు ఆశ్వీజ మాసంలో మహాలయం పూర్తయిన తర్వాత ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు, తదుపరి విజయదశమి జరుపుకుంటూ ఉంటాం. అంటే దుర్గా అంటేనే దుర్గతి నాశిని, దుర్గతుల్ని నాశనం చేసి సద్గతులను ప్రసాదించే ఈ దేవి ఆరాధన మనకి శరదృతు ప్రారంభంలో మొదటి 9 రోజులు కూడా ఉంటాయి. అందుకే వీటిని శరత్ నవరాత్రులు అంటాం. అమ్మవారిని శరదారాధ్య అని కూడా నామంతో కూడా పిలుస్తుంటాం. కాబట్టి ఈ శరత్కాలంలో వచ్చే నవరాత్రికి శరత్ నవరాత్రులు అని పేరు. అంటే అమ్మవారు ఒక చైతన్య స్వరూపం, ఆది పరాశక్తి. ఈ ఆది పరాశక్తి మనకి స్థూల సూక్ష్మ కారణశేత వ్యాపించిన ఈ చైతన్యమే అమ్మవారి స్వరూపం. ఆ గుర్తించిన అజ్ఞానమే త్రిపురాసుర సంహారం. దీన్ని తొలగించడానికి జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడం కోసమే ఈ నవరాత్రి ఉత్సవాలు. చైతన్యం కంటే ఐశ్వర్యం ఏముంటుంది? చైతన్యం లేకుండా శోభా కాంతి ఉండవు. అందుకే సౌందర్యలైతే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి, దుష్టత్వం వీటిని సమూలంగా నాశనం చేయడానికి ఉపయోగించే నవరాత్రులే ఈ దుర్గాదేవి నవరాత్రులు. ఈ నవరాత్రుల గురించి మనం ఎందుకంటే ముందుగా చెప్పుకోవడం వల్ల ఏ రోజు మనం ఏ దేవి ఆరాధన చేయాలి, రూపంలో ఆరాధించాలి, ఏ మంత్రం పఠించడం, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా సమయం కావాలి. కాబట్టి ఈ ముందు రోజు నుంచి మన ఛానల్లో ఈ వీడియోలు ప్రతిరోజు ఏ రకంగా మనం ఆరాధన చేస్తే ఏ గ్రహ దోషాలు జరుగుతాయి అన్న విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు విశేషం, అవతార విశేషం, ఆ రోజు ఎలా చేయాలని కూడా ఏ ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానించాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి, అక్టోబర్ 3వ తారీఖు మనకి గురువారంతో ప్రారంభమవుతోంది. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు నవదుర్గా స్వరూపాలు, అమ్మవారు నవదుర్గా స్వరూపాల్లో ఉంటుంది. ఈ నవరాత్రులు ఒక్కొక్క రూపం, రోజుకొక రూపంలో అమ్మవారు మనకి దర్శనం అవుతూ ఉంటుంది. ఈ అమ్మవారి దర్శనమే నవదుర్గా రూపాల్లో మొదటి రోజు శైలపుత్రి. ఈ అమ్మవారు శైలపుత్రి రూపంలో ఉండి మనకి ఆ శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు కూడా శైలపుత్రి రూపంలో పూజలు అందుకుంటుంది. అలాగే కనకదుర్గ, ఇంద్రకీలాదిపై కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ దుర్గాదేవి మొదటి రూపం మనకి శైలపుత్రి. ఈమె శివుని వివాహం ఆడిన పర్వతరాజపుత్రి పార్వతి. ఈమె ఈరోజు మనకి వృషభ వాహనం మీద కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కపాలం గడిచి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని ఈరోజు వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కుతశేఖరార్థం ఉషారూఢం సోలదర్గం శైలపుత్రి యశస్విని అనే ధ్యానశోకంతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందవచ్చు. అలాగే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి కనకదుర్గాదేవి బాలా త్రిపుర సుందరిదేవిగా పూజలు అందుకుంటుంది. బాలా త్రిపుర సుందరి అరుణ కిరణాలతో వెదజల్లుతూ జపమాల, పుస్తకం, అభయం, వికసించిన ఎర్రగలువు ధరించి మనకి దర్శనమిస్తుంది. ఈమె లలితా త్రిపుర సుందరి యొక్క కుమార్తె కింద చెప్పవచ్చు. ఈమెకి ఈ రోజు ఈమెను బాలా అనుగ్రహం చేయాలంటే ముందు బాలాదేవి అనుగ్రహం ఉంటే కానీ మనకి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం పొందదన్నమాట. అలాగే మనకి నవావరణంలో కొలబడే శ్రీచక్రంలో మొదటి ఆవరణలో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. ఈమె మొదటి ఆమ్నాయంలోని అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని బాలాదేవి అనుగ్రహం పొందితే చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది, శీఘ్రంగా ఫలితాలు ఇస్తుంది అమ్మవారు. ఈ ప్రతి మనం దేవి ఆరాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా శ్రీదేవి ఉపాసకులందరూ కూడా ముందుగా బాలాదేవి మంత్రాన్ని ఉపసించి అమ్మవారిని ఆరాధన ప్రసన్నం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈమె ఎప్పుడూ లలితాదేవి సన్నిధిలోనే ఉంటుంది. ఈమెను ఎవరైతే గనక ఆరాధిస్తారో వారు మహా విద్వాంసులు అవుతారట. కాబట్టి ఈరోజు అమ్మవారి బాలా త్రిపుర సుందరి
ధ్యాయే జగద్ధాత్రీం జపాకుసుమ సన్నిభం భాను ప్రతీకాశం శతనామ సమప్రభం రక్తవస్త్ర పరిధానం సంపద్విద్యా వశీకరీం నమామి దేవీ వరదం కామేశం అభయం ప్రథం అనే ధ్యాన శ్లోకాలతో అమ్మవారిని ఆహ్వానించాలి. మొదటి రోజు కాబట్టి దేవీ నవరాత్రిలో ముందుగా మనం మండపారాధన చేసుకోవటం, గణపతి ఆరాధన చేసుకోవటం, అలాగే అమ్మవారి కలశ స్థాపన చేసుకునే వాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు. అంత కలశ స్థాపన 9 రోజులు చేయలేని వారు అమ్మవారి ఘటానికి కూడా 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు. ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. అంతా మనం ఇబ్బంది పడక్కర్లేకుండా సమయం భావం తక్కువ ఉండి మన వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నవాళ్ళు కనీసం అమ్మవారి ఈ ధ్యాన శ్లోకాలు 2 చదువుకొని అమ్మవారి చిత్రపటానికి పుష్పాలు సమర్పించి పోయే మంత్రాన్ని నైవేద్యాన్ని సమర్పించినప్పుడు అమ్మ అనుగ్రహం మనం పొందగలుగుతాం. ఏ విధంగా అయినా సరే మన శక్తానుసారం దేవీ నవరాత్రులు ఆరాధన చేసుకోవడం అన్నది చాలా ఉత్తమమైన విషయం. ఈ దేవీ ధ్యాన శ్లోకాలతో అమ్మవారిని ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో అమ్మవారిని అర్చించి ఈ బాలా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోవడం అనేది కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ రోజు అమ్మవారికి మనం నివేదించవలసిన నైవేద్యాలు చూస్తే గనక అమ్మవారికి పులగం, పాయసం మరియు మధుర ఫలాలు, వడపప్పు, చలిమిడి, పానకం ఇవి మనం నివేదనగా నివేదించాలి. ముఖ్యంగా ఈ రోజు అందరూ కూడా జపించవలసిన మంత్రం ఓం త్రిపుర సుందరీచ విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని, అలాగే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయే నమః అనే మంత్రాన్ని కూడా మనం ఈరోజు జపించి నిరంతరం జపించి మనం ఏకభుక్తం, భూశయనం, అలాగే అమ్మవారికి సాత్విక ఆహారం తీసుకోవటం, మంచి సత్సాంగత్యం పెంచుకోవడం ఇవన్నీ నియమ ప్రకారం చేస్తూ ఉంటే కనుక అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతాం తొందరగా కూడా. అవి పాటిస్తూ ఈ రోజు ఎవరైతే జాతకంలో ఈ రోజు ఇలా ఆరాధన చేయటం వలన జాతకంలో ఎవరికైనా శనిగ్రహ దోషపీడ అంటే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా బాధపడుతూ ఉంటాం కదా, వారందరికి కూడా గ్రహ దోషాలు తొలగి ఆ అమ్మవారి దయ వల్ల సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు అమ్మవారికి మనం బ్రాహ్మణికి దానం చేయవలసిన విషయం ఏంటంటే నెయ్యిని దానం చేయటం వలన ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటే వారికి కూడా ఆ రోగాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అంటే ఇంతటి మహిమాత్మమైన ఈ దేవీ నవరాత్రులు అద్భుత అవకాశాలు. ఈ దేవీ నవరాత్రులు ఎవరైతే దేవిని ఆరాధిస్తారో వారికి అమ్మవారిని సంవత్సరం అంతా పూజించిన ఫలితం దక్కుతుందని కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ శక్తి దేవిని మనం కూడా శక్తిని పెంచుకోవడం కోసం అమ్మవారిని ఆదిపరాశక్తిని వివిధ రూపాలు నవరూపాల్లో మనం ప్రతిరోజు కూడా ఆరాధిద్దాం. అమ్మవారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రలవుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవీ నవరాత్రులు ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. మరొక రోజు ఆడియో గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.